వంశీ గారి ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది? ఫోన్ మిస్సింగ్ అన్నది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అని, ఏవి లేకుండా ఫోన్ ఎందుకు మిస్ అవుతుందని దాని మీద ఇప్పుడు టర్న్ అవుతుంది. వర్మ గారు 3 అంశాలు. ఒకటి, వల్లభనేని వంశీ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ముసుగులో ఉన్న గ్యాంగ్ స్టారు. ఆయన జీవిత వివరాలు తెలుసుంటే నేను చెప్పే విషయం అర్థమవుతుంది. జర్నలిస్ట్గా నాకు ఆయన జీవితం కూడా తెలుసు. ఏంటి మీకు తెలిసిన జీవితం? నాది విజయవాడే. ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేశాడు. గన్నవరంలో బాలవర్ధనకి ఎదురుగా నిలబడిపోయి ఆయన్ని నమ్మి ఆయనకి సీట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకని చరణ జీవితం. ఆయన ఒక గ్యాంగ్ స్టారు. లేదంటే గన్నవరం మొద్దుసీను. బావకళ్ళల్లో ఆనందం చూడటానికి మొద్దుసీను పట్టాలరావుని ఎలా అయితే చంపాడో, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి భువనేశ్వర్ దేవిని శాసనసభలో ఈనాతిహీనమైన పదజాలతో దూషించాడు. రెండోది, ఆయన ఫోన్ కనుక పోలీసులు స్వాధీనం చేసుకుంటే మొత్తం జీవితం బయటపడుతుంది. ఫోన్ అంటే ఏంటి వర్మ గారు? మొత్తం జీవితం కదా. అన్ని బొమ్మలు ఉంటాయి కదా, అన్ని సమాచారాలు ఉంటాయి కదా, అన్ని లావాదేవీలు ఉంటాయి కదా. వల్లభనేని వంశీ ఫోన్ కనుక పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేయగలిగితే మనకు తెలిసింది అంతే, మొత్తం చరిత్ర నిలుస్తుంది. మూడోది, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినందుకు కాదు, భువనేశ్వరి దేవిని తిట్టినందుకు కాదు, ఒక దళితుడైన సత్యవర్ధన్ని అంటే పిటిషనర్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్గా పనిచేసి ఆనాడు బాధితుడిగా ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వృషణాల మీద కొట్టి బెదిరిస్తే ఆ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేశాడు. నిజానికి సత్యవర్ధన్ కిడ్నాప్ చేయకపోతే బహుశా నాకు తెలిసి వంశీ అరెస్ట్ ఇంకా జరిగేది కాదు. సాధారణంగా అందరూ రెడ్ బుక్ అని అంటుంటారు, కానీ ఇది రెడ్ బుక్ కూడా ఏం కాదు. చట్టం తన పని తాను చేసింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కూడా ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి మొత్తం కేసే లేకుండా చేద్దామనే గ్యాంగ్స్టర్ ఆలోచనలు, ఇది మామూలు ఆలోచనలు కావు. ఇందాక శేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం, మీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు అని. 2019 వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంది. మరి హత్య ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేదు కదా. ఇప్పుడు ఒక మాట అండి, కొడాలి నానికి, వల్లభనేని వంశీకి, వీళ్ళకి ప్రభుత్వం మారగానే వీళ్ళని అరెస్ట్ చేస్తారన్న సంగతి వాళ్ళకి తెలుసండి. ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజు కూడా వాళ్ళు లేరండి. న్యాయస్థానాలకు వెళ్ళి మొత్తంగా అరెస్ట్ కాకోకుండా పిటిషన్లు పెట్టి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారండి. న్యాయస్థానాలు కూడా ఇచ్చినాయండి. వల్లభనేని వంశీ పరిస్థితి, కొడాలి నాని పరిస్థితి, మన దేవినేని అవినాష్ పరిస్థితి, మొత్తం వైసీపీలో ఉన్న ఈ ప్రధానమైన ఈ నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా కోర్టులు అండతో తెచ్చుకున్నారు. నిజంగా వీళ్ళు చుద్దపోసలు అయితే మరి సెల్ ఫోన్ ఇవ్వచ్చు కదా, మీరు అన్నట్టుగానే న్యాయస్థానాన్ని ఎదుర్కోవచ్చు కదా. కాబట్టి జరిగింది అన్ని ప్రపంచానికి, ఆంధ్ర రాష్ట్రానికి తెలుసండి. మీకు మాట చెప్పానంటే, వల్లభనేని వంశీ అరెస్ట్ మాట వినగానే నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా సానుభూతి వ్యక్తం చేయలేదండి. నిన్న అంబటి రాంబాబు గారు కూడా ఏమన్నారంటే, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్, మా ప్రోడక్ట్ కాదు అన్నది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ అంటున్నాడు ఆయన. వల్లభనేని వంశీ సామాజిక వర్గం కూడా ఆయన మీద ఉమ్మేసిందే తప్ప దగ్గరికి తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను చేసిన ఆ ఘాతుకం అలాంటిది. ఎందుకంటే అన్నం పెట్టింది చెయ్యండి. భువనేశ్వరి దేవి మోము చూసినా కూడా తల్లే గుర్తుకొస్తుంది తప్ప మరొకరు గుర్తుకురారండి. ఎందుకంటే నేను భువనేశ్వరి దేవి గారి సభల్లో పాల్గొన్న వ్యక్తిగా చెప్తున్నా. పోతే రెండోది ఏంటంటే, రాజ్యాంగం న్యాయస్థానాలని మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీ. ఇప్పుడు గుర్తుకొచ్చిందా వర్మ గారు న్యాయస్థానము రాజ్యాంగము? అమరావతి రైతులు న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు న్యాయస్థానాలకు ఏం పేర్లు పెట్టారు? న్యాయమూర్తులందరూ కమ్మోలు అని చెప్పారు, న్యాయమూర్తులందరూ చంద్రబాబు నాయుడు గారి మనుషులు అని చెప్పారు. అదేగా జరిగింది. ఓకే, తర్వాత మీకు మాట చెప్తున్నావు, స్పష్టమైన మాట. సాక్షాత్తు శాసనసభలో న్యాయస్థానాలు శాసనసభ పరిధిలో జోక్యం కలుగు చేసుకుంటున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆరోపణలు చేశారు. న్యాయస్థానాల మీద ఆరోపణలు చేశారండి. ఈ రోజున రాజ్యాంగము, న్యాయస్థానాలు, మరి అప్పుడున్న పోలీసులు వీళ్ళే. పోలీసులే మార్చలేదుగా కూటమి ప్రభుత్వం.
అసలు చర్యలే తీసుకోవద్దంటారా ఏంటి? ఏముంది ఇందులో?